వెల్కమ్ టు టీవీ 15. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచంలో పవర్ చేతులు మారుతోంది. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు. సంత్ రవిదాస్ బోధనలు, ఆదర్శాలు ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ఆయన జయంతి కార్యక్రమంలో సంత్ రవిదాస్ సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ. న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన 50వ ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే వేడుకలు. భారతదేశ తీర ప్రాంతాన్ని భద్రపరచడంలో వారి దృఢ నిశ్చయాన్ని ప్రశంసించిన రాజ్నాథ్ సింగ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన వ్యయాన్ని 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క ఆవేదన. కుప్పంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం. నిజంగా కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని భరోసా. ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ. కేసీఆర్ వాంగ్మూలాన్ని ఆడియో వీడియో రికార్డు చేసిన అధికారులు. కేసీఆర్ సిట్ విచారణపై ఘాటుగా స్పందించిన కేటీఆర్, ప్రజల అపోహలు, అసత్యాలు సృష్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని ఆగ్రహం. కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేస్తుంది. హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి. ఏం తప్పు చేశానని తన ఇంటిపై దాడి చేశానంటూ ఆగ్రహం. అండర్-19 వరల్డ్ కప్ పాక్ ను మట్టి కరిపించి సెమీస్ కు దూసుకెళ్లిన భారత్ 58 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్ కు అర్హత. తొలి గ్రామీ అవార్డుతో చరిత్ర సృష్టించిన దలై లామా. మెడిటేషన్స్ అనే స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ కు ఈ పురస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్ 10 దేశాల జాబితాను మస్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఐఎంఎఫ్ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం ప్రపంచ జీడీపీలో 26.6% వాటాతో చైనా తొలి స్థానంలో నిలిచింది. 17% వాటాతో భారత్ రెండో స్థానంలో ఉండగా కేవలం 9.9% వాటాతో అమెరికా మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా చూస్తే చైనా, భారత్లు కలిపి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 43.6% వాటాను కలిగి ఉన్నాయి. ఈ గణాంకాలను ప్రస్తావించిన మస్క్ ప్రపంచంలో పవర్ చేతులు మారుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంత్ రవిదాస్ బోధనలు మరియు ఆదర్శాలు దేశవ్యాప్తంగా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. జలంధర్లో జరిగిన సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సంత్ రవిదాస్ బోధనలు ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అలాగే బడ్జెట్ అంశం ప్రస్తావిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్ ప్రజలు, రైతులు, యువత మరియు మహిళా శక్తిని మరింత శక్తివంతం చేయబోతోందని, ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియాలను కూడా ఊతమిస్తోందని పేర్కొన్నారు. आज सुबह ही संसद में देश का बजट प्रस्तुत किया गया है. ये बजट गरीब, अन्नदाता, युवा शक्ति और नारी शक्ति को और सशक्त करने वाला बजट है. ये बजट गांव को मजबूत करने का बजट है. ये किसान की आय बढ़ाने वाला बजट है. ये आत्मनिर्भर भारत को, मेक इन इंडिया को बढ़ावा देने वाला बजट है. साथियों, बीते वर्षों में हमारी सरकार ने सड़क, पुल, बिजली, पानी, रेल, गरीबों के घर, सिंचाई, ऐसे हर इंफ्रास्ट्रक्चर में अभूतपूर्व निवेश किया है. इस बजट में ऐसे कामों के लिए पहले से भी अधिक यानी 17 लाख करोड़ रुपए का प्रावधान किया गया है. న్యూఢిల్లీలో జరిగిన 50వ ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. భారతదేశ తీర ప్రాంతాన్ని భద్రపరచడంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క దృఢ నిశ్చయాన్ని రక్షణ మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా 50 సంవత్సరాల స్మారక స్టాంపును వారు ఆవిష్కరించారు. అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ జాతీయ మరియు సముద్ర భద్రతను పెంపొందించడంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ఇండియా కోస్ట్ గార్డ్ ప్రతి విషయంలోనూ దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. रक्षा मंत्रालय के यंग ऑर्गेनाइजेशंस में से एक है और 5 डिकेड्स में इस यात्रा में इंडियन कोस्ट गार्ड ने साहस, समर्पण और सेवा की जो परंपरा स्थापित की है, मैं समझता हूं वह हर भारतीय के लिए प्रेरणा है. समुद्री सीमाओं की रक्षा से लेकर मानवता की सेवा तक आपने हर मोर्चे पर अपने देश का मान बढ़ाया है. आज इस दिवस पर जब हम पीछे मुड़कर इंडियन कोस्ट गार्ड की यात्रा को देखते हैं तो हमें विशेष गौरव की अनुभूति होती है. कल्पना कीजिए कि आज से 50 साल पहले एक छोटे से बेड़े के साथ इंडियन कोस्ट गार्ड की जो यात्रा प्रारंभ हुई थी, वह यात्रा आज यहां तक पहुंच चुकी है कि राष्ट्रीय सुरक्षा के आप एक मजबूत पीलर बनकर उभरे हैं. एक छोटे से फोर्स के रूप में शुरुआत करने वाला यह संगठन आज एक मैसिव, मॉडर्न और ताकतवर फोर्स बन गया है. यह आप सबकी मेहनत, डेडिकेशन और सैक्रिफाइस का ही नतीजा है, ऐसा मैं मानता हूं. आज भारतीय तटरक्षक కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యువశక్తిని చోదక శక్తిగా చేసుకుని పేదలు, అణగారిన వర్గాల ప్రగతి లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. మొత్తం 53.5 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్లో స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, సబ్కా సాత్ సబ్కా వికాస్ దార్శనికతతో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనే 3 ప్రధాన కర్తవ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. Scaling up of manufacturing in 7 strategic and frontier sectors. Biopharma Shakti, meaning Biopharma Strategy for Health Advancement through knowledge, technology and innovation. India's disease burden is observed to be shifting towards non-communicable diseases like diabetes, cancer and autoimmune disorders. Biologic medicines are key to longevity and quality of life at affordable costs. To develop India as a global biopharma manufacturing hub, I propose the Biopharma Shakti with an outlay of 10,000 crores over the next 5 years.
This will build the ecosystem for domestic production of biologics and biosimilars. The strategy will include a biopharma-focused network with 3 new national institutes of pharmaceutical education and research, popularly known as NIPERS, and upgrading కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 53.47 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు ఏవీ దక్కలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని భట్టి మీడియాకు తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు వస్తాయని ఆశించామని, కానీ కేంద్రం మొండి చేయి చూపిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నియర్ అబౌట్ 46 lakhs. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉంటాయని మేమంతా ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. ఇవేమి ఇవ్వకపోగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. కానీ అందులో కూడా ఏం లేదు. ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. కెమికల్ పార్క్స్ అన్నారు, ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఇస్ నోన్ ఫర్ ఫార్మా హబ్. ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది. హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెడికల్ హబ్. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తా ఉన్నారు. అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ మీద ఈ రకంగా ఆలోచన చేశారో చాలా బాధగా ఉంది. హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ. తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద న్యాయం చేయకుండా ఆలోచన చేశారో, అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ రంగంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు. డెఫినెట్లీ ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ హైదరాబాద్ మూసీ రివర్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అద్భుతమైనటువంటి టూరిజం ఉన్నాయి స్థలాలు, ప్యాకేజ్ లో కూడా పెట్టుకోకపోవడం చాలా బాధ అనిపించింది. రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి తెలంగాణ పైన కూడా దృష్టి సారించి ఉండుంటే బాగుంటుందని నేను చాలా ప్రగాఢంగా నమ్మాను. ఈ సెమీ కండక్టర్ సంబంధించి మాకు కూడా ఒక శాంక్షన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరటం, పరిశీలన చేస్తామని చెప్పారు తప్ప కనీసం ఈ బడ్జెట్ లోనే ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు. వేరు రాష్ట్రాలు ప్రకటించారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేసి చూపించారు. వెల్ఫేర్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళ వెల్ఫేర్ సంబంధించి పెద్దగా దీనిపైన ఎక్కడ దృష్టి సారించి ప్రత్యేకంగా వీటి కోసం ఆలోచన చేయలేదు ఇంత పెద్ద బడ్జెట్ లో. చివరికి బీబీజీ రామ్జీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రాలకి 4% ఫిజికల్ డెఫిసిట్ ఉంచేటట్టుగా పెంచండి అని అడిగారు. కానీ దానిపైన ఎటువంటి ఇందులో పొందుపరచలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 4.3 ఫిజికల్ డెఫిసిట్ పెట్టుకుంది. తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కుప్పంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను వెతుక్కొని వచ్చి గౌరవిస్తానని భరోసా ఇస్తూనే పనితీరు మార్చుకొని నేతలకు గట్టి హెచ్చరికలు పంపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి ఉన్నత పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టుకున్న పార్టీ జెండా మోసిన షణ్ముఖరెడ్డికి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడమే ఇందుకు నిదర్శనం. నిన్నటి వరకు సామాన్య కార్యకర్తగా ఉన్న ఆయన ఈరోజు పార్లమెంట్ అధ్యక్షుడయ్యారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండే గుర్తింపు అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసీఆర్ను దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు విచారించింది. విచారణ అనంతరం ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం, వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్పై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మొత్తం విచారణ ప్రక్రియను సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు.
విచారణ పూర్తయిన తర్వాత సిట్ బృందం కేసీఆర్ నివాసం నుంచి వెనుదిరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురికి సిట్ విచారించింది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్ విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టుగా సిట్ ప్రశ్నలు వేస్తోందని మండిపడిన ఆయన ప్రతి ప్రశ్నకు కుండబద్దలు కొట్టినట్లు కేసీఆర్ బదులిచ్చారని వెల్లడించారు. సిట్ విచారణ ఎర్రవల్లిలోనే జరిపే విషయంపై కోర్టుకు వెళితే తమకు అనుకూలంగా తీర్పు వచ్చేదని, కానీ తాము అలా చేయలేదని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ సిట్ విచారణ పూర్తయ్యాక నందినగర్లోని నివాసంలోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో అపోహలు, అసత్యాలు సృష్టించేందుకు సిట్ విచారణను కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగు మరియు దేశ సమగ్రాభివృద్ధికి ఒక దిక్సూచిగా నిలుస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా హైదరాబాద్కు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడం తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని, ఇది మన రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత అభ్యున్నత లక్ష్యంగా స్వదేశీ ఉత్పత్తి, ఉపాధి కల్పన, వ్యవసాయం మరియు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసిన ఈ బడ్జెట్ చారిత్రాత్మకం. అంత్యోదయం నుండి అభ్యుదయం వైపుకు సాగుతున్న ఈ ప్రయాణం భారత్ను ఆర్థిక శక్తిగా మారుస్తుందని పేర్కొన్నారు. మనకు చేసేటటువంటి ఒక బడ్జెట్లో విషయాలు ఉంటా ఉన్నాయి. మరి ఈ బడ్జెట్లో భారతదేశ ఒక ఆర్థిక ప్రగతికి, వికసిత భారత వైపు పోయేటటువంటి ఒక నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇటు డిఫెన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ క్లస్టర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఆయుర్వేదిక్ యూనివర్సిటీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పెట్టినటువంటి యొక్క స్కిల్ సెంటర్స్ కావచ్చు. వీటన్నిటి వల్ల మనం చూస్తూ ఉంటే భారతదేశం ఇప్పటికే మనం ఆర్థికమైనటువంటి వ్యవస్థలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మనం 3వ స్థానంలో వస్తామని చెప్పేసి కూడా ఈ బడ్జెట్ మనకు చెప్తా ఉంది. దీని ద్వారా తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక అనేక ఏదైతే పారిశ్రామికలు ఉన్నాయో, ముఖ్యంగా డిఫెన్స్, ఎంఎస్ఎంఈలు, ఫార్మాలు ఉన్నాయో అవి బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి, ఎందుకంటే బడ్జెట్లో పెట్టారు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయో అక్కడ కూడా ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టి, స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి, తద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో భారతదేశ ఒక ప్రగతికి, మన ఆర్థికమైన ప్రగతికి, వికసిత భారత్ వైపు పోయేటటువంటి ఒక ఆలోచనతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి లక్ష్యంతో బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నది. దీంట్లో మనం అంతా కూడా డెవలప్ నేషన్గా ఈరోజు మనం పోతున్నాం ముందు. కాబట్టి ఈ బడ్జెట్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్, ఎక్కడ కూడా ప్రజల మీద భారం లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఈ బడ్జెట్లో చూస్తూ ఉన్నాం. సార్, ప్రధానంగా మెట్రో కావచ్చు, లేదంటే విజన్ 47 ప్రభుత్వం లక్ష్యాలు కావచ్చు, లేకపోతే ట్రిబుల్ కావచ్చు, ఇట్లానే ఒక పాయింట్ ఒక సబ్జెక్ట్ వైజ్ ఇయ్యరు. నిధులు మొత్తం కూడా విధానంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బడ్జెట్ సంబంధించినటువంటి ఒక దాంట్లోనే రైల్వే బడ్జెట్ ఉంది కాబట్టి రైల్వేకి ఎంత కేటాయించను, ఆ రైల్వేకి ఎంత కేటాయించిన దాంట్లో
ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు చేయాలి ఇవన్నీ ఉంటుంది దాంట్లో. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అలొకేషన్స్లో కూడా మెట్రో రైల్ వస్తుంది. మెట్రో రైల్ హైదరాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ అర్బన్ ఇండస్ట్రీకి సంబంధించిన అర్బన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అలొకేషన్స్లో ఉంటాయి. అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ 47 ఐటమ్స్ కూడా ఏదో ఒక ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ అలొకేషన్స్లో అప్పుడు తెలుస్తాయి మనకు ఏ ఒక అంశానికి ఎంత అలాట్మెంట్ అయినది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎడ్యుకేషన్కు ఒక 20% బడ్జెట్లు పెట్టినాం అనుకోండి. ఆ 20% బడ్జెట్లో కొత్త యూనివర్సిటీస్ ఉంటాయి, ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ యూనివర్సిటీతో పాటు ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు, నా ఇంటిపైకి గంజాయి బ్యాచ్ను పంపి పెట్రోల్ బాంబులు వేయిస్తారా అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు. తన నివాసంపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో, నీ పిల్ల చేష్టలు క్షణికానందం మానుకో అని జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. నన్ను ఏం చేయాలనుకున్నారో ఏమో, నన్ను మట్టుబెట్టాలనుకున్నారా, రాళ్లు కర్రలు పెట్రోల్ బాంబులతో నా ఇంటిపై దాడి చేశారో అని వెల్లడించారు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నామో, రాక్షస ఆనందం పొందుతామేమో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తారా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా, నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్ గాలని, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పెళ్ళాం పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా? లోకేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు తప్పైందని చెప్పకపోతే చెప్తా ఉన్నా, ఇటువంటి పనికి మారిన పిల్ల చేస్తలకి జోగి నీకు భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనురాయి పనికి మానోడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా, సిక్కుశారం వదిలేసి సన్నాసులాగా తయారైంది. అండర్-19 ప్రపంచ కప్లో భారత యువ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. సూపర్ 6 దశలో భాగంగా ఆదివారం జరిగిన కీలక మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ ఈ గెలుపుతో తమ గ్రూప్లో టాపర్గా నిలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యంగ్ ఇండియా పాక్ను టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్కు వేదాంత్ త్రివేది బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా లోయర్ ఆర్డర్లో ఆర్ఎస్ అమ్రీష్, కనిష్క్ చౌహాన్, హిలాన్ పటేల్ విలువైన పరుగులు చేయడంతో 49.5 ఓవర్లలో 252 పరుగులకు భారత ఆలౌట్ అయింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 30వ ఓవర్ ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 151 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే కేవలం 43 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లను కోల్పోయింది. పాకిస్తాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ టాపర్గా నిలిచి బలమైన ఆస్ట్రేలియాతో సెమీస్ పోర్ను తప్పించుకుంది. ఫిబ్రవరి 4న హరారే వేదికగా జరగనున్న సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది.
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా అరుదైన ఘనత సాధించారు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డును తొలిసారి గెలుచుకున్నారు. లాస్ ఏంజల్స్లోని crypto.com ఎరీనాలో ఫిబ్రవరి 1న జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన రూపొందించిన మెడిటేషన్స్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ దలైలామా అనే స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ గాను బెస్ట్ ఆడియో బుక్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం జరిగిన పోటీలో దలైలామా ప్రముఖ వ్యాఖ్యాత ట్రెవర్ నోవా, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కెటాంజీ బ్రౌన్ జాక్సన్, నటి కేతీ గార్వర్ వంటి ప్రముఖులను అధిగమించడం విశేషం. ఈ ఆల్బంలో మానసిక ప్రశాంతత, సామరస్యం, ఆరోగ్యం వంటి అంశాలపై దలైలామా చేసిన ప్రసంగాలను పొందుపరిచారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత స్ఫూర్తితో రూపొందించిన ఈ ఆల్బంలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. శాంతి అనేది మతపరమైన విషయం కాదు, అది మన మనుగడకు అవసరం అని ఓ ట్రాక్లో ఆయన పేర్కొన్నారు. గతంలో ఒకసారి నామినేట్ అయినప్పటికీ గ్రామీని గెలవడం ఆయనకు ఇదే మొదటిసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలో పవర్ చేతులు మారుతోంది. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు. సంత్ రవిదాస్ బోధనలు, ఆదర్శాలు ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ఆయన జయంతి కార్యక్రమంలో సంత్ రవిదాస్ సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ. న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన 50వ ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే వేడుకలు. భారతదేశ తీర ప్రాంతాన్ని భద్రపరచడంలో వారి దృఢ నిశ్చయాన్ని ప్రశంసించిన రాజ్నాథ్ సింగ్. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన వ్యయాన్ని 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క ఆవేదన. కుప్పంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం. నిజంగా కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని భరోసా. ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ. కేసీఆర్ వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు చేసిన అధికారులు. కేసీఆర్ సిట్ విచారణపై ఘాటుగా స్పందించిన కేటీఆర్, ప్రజల అపోహలు, అసత్యాలు సృష్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని ఆగ్రహం. కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేస్తుంది. హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి. ఏం తప్పు చేశానని తన ఇంటిపై దాడి చేశారంటూ ఆగ్రహం. అండర్-19 వరల్డ్ కప్ పాక్ ను మట్టి కరిపించి సెమీస్ కు దూసుకెళ్లిన భారత్ 58 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్ కు అర్హత. తొలి గ్రామీ అవార్డుతో చరిత్ర సృష్టించిన దలైలామా. మెడిటేషన్స్ అనే స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ కు ఈ పురస్కారం.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.